హాయ్ ఫ్రెండ్స్, టుడే కరెంట్ అఫైర్. దేశంలో జనగణనను 2 దశల్లో నిర్వహించనున్నట్లు లోక్సభలో మంగళవారం రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు. ప్రజెంట్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఉన్నారు. ఈయన 2026 ఆగస్టు 4 వరకు ఉంటారు. దేశంలో జనగణనను 2 దశల్లో నిర్వహించనున్నామని 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మొదటి దశ, 2027 ఫిబ్రవరిలో రెండో దశను ప్రారంభించనున్నామని కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తొలి దశలో గృహాల లిస్టింగ్, గణన చేయనున్నారు. రెండో దశలో జనాభా లెక్కల సేకరణను చేయనున్నామని తెలిపారు. ఏప్రిల్ 30న రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించిన విధంగానే కులగణన కూడా జనాభా గణనలోనే జరుగుతుందని మంత్రి గారు సమాధానంగా తెలిపారు. 30 ప్రశ్నలతో సర్వే ఉంటుందని తెలిపారు. ఆర్థిక అంశాలైనటువంటి ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలైన సైకిల్, స్కూటర్, బైక్, కారు, జీపు, వ్యాన్ లాంటి అంశాలతో పాటు గృహోపకరణాలైనటువంటి టీవీ, రేడియో, ఫ్రిడ్జ్ వంటి వస్తువుల యాజమాన్యం గురించి ప్రజలను అడుగుతారు. తృణధాన్యాల వినియోగం, తాగునీటి వనరులు, మరుగుదొడ్ల వాడకం, వంటగది సౌకర్యాలు, వంటకు వినియోగించే ఇంధనం వివరాలు సేకరిస్తారు. ఇంటిలో ఫ్లోరింగ్, గోడలు, పైకప్పుల నిర్మాణం తీరు, నివాసితుల సంఖ్య, గదుల సంఖ్య, ఇంటి యజమాని గురించి ప్రశ్నలు ఉంటాయి. అలాగే మన దేశంలో జనగణనకు 150 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. దాని బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మనం చూద్దాం. మన దేశంలో మొదటిసారిగా జనగణన 1872లో పాక్షికంగా జరిగింది. అయితే అధికారికంగా 1881ని మనం పరిగణిస్తాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో మొట్టమొదటిసారిగా జనగణన చేపట్టడం జరిగింది అండర్ ది సెన్సస్ యాక్ట్ 1948. అయితే చివరిసారిగా 2011లో మనకు జరిగింది. 2021లో జరగాల్సి ఉండగా కోవిడ్ పాండమిక్ వలన 2026కు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ జనగణన చేపట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.